నియోజకవర్గంలో అల్లర్ల ఘటనపై ఈసీ చర్యలు తీసుకుంది. పాల్వాయ్ గేట్ పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం అందివ్వనందుకు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయమని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని, దర్యాప్తు సమయంలో ఎవరి నుంచో బయటకు వెళ్లాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. పిన్నెల్లి ఆచూకీ కోసం పోలీస్ టీం పనిచేస్తోందన్నారు. మాచర్లలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదన్న అభిప్రాయాన్ని సీఈఓ వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పరామర్శకు వెళ్తే వైసీపీ శ్రేణులు కూడా పరామర్శకు వెళ్తామంటారని అన్నారు. మాచర్ల నియోజకవర్గం పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ లు టీమ్ గా పనిచేస్తున్నారు. ఇక మాచర్ల నియోజకవర్గంలో అల్లర్ల ఘటనపై ఈసీ చర్యలు తీసుకుంది. పాల్వాయ్ గేట్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారాన్ని అందివ్వనందుకు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయమని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రామకృష్ణ, శ్వేత, ఈసీ గుంటూరు జిల్లా మాచర్ల పాల్వాయ్ గేట్ పోలింగ్ వద్ద జరిగిన ఘటనపై ఈసీ ఇప్పటికే సీరియస్ తీసుకుంది. దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే అక్కడ ఘటన జరిగిన సమయంలో ఉన్న పీఓ, ఏపీఓలో సరైన సమాచారం ఇవ్వలేదన్న నేపథ్యంతో వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా పిల్లమనేని రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏఎస్పీతో సహా డీఎస్పీ, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా హైదరాబాద్కి వెళ్ళినట్టు సీఈఓ మనకు తెలుస్తుంది. వారిని ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఎక్కడైతే రామకృష్ణారెడ్డి వెళ్లిపోకుండా ఉన్నందుకు లుకౌట్ కూడా ప్రతి విమానాశ్రయంలో ఆదేశాలు జారీ చేశారు. రామకృష్ణారెడ్డి విదేశాలకు వెళ్లిపోతున్నారనే అనుమానంతో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలతో పాటు ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని, ఎందుకంటే ఈవీఎంలో దోష కేసులో ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ లాంటిది. ఇలాంటి చర్యలు ఎవరినైనా ఉపేక్షించలేని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అదేవిధంగా వారిని ఎలాగైనా అరెస్ట్ చేసి తీరాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా గట్టిగా ఇప్పుడు ఎక్కడైతే రామకృష్ణారెడ్డి చివరి గారి కాల్స్ వచ్చాయో అక్కడి నుంచి మూలంగా ప్రయత్నం చేస్తున్నారు. అదే ఏఎస్పీతో సహా ఏఎస్పీ, డీఎస్పీ, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇప్పటికే గాలిస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఈఓ తెలుపుతారు. అదేవిధంగా మాచర్లో వెళ్ళేందుకు తెలుగుదేశం వాళ్ళు అనుమతి ఇచ్చిన వెళ్ళాలని చెలో మాచర్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చెలో మాచర్ల కార్యక్రమానికి సీఈఓ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడే పరిస్థితులు సద్మరుగుతున్న నేపథ్యంలో మరలా టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న అంశాలు ఉంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు వెళ్ళిన పరామర్శ నేపథ్యంతో అక్కడికి వెళ్తే, అదేవిధంగా వైసీపీ వాళ్ళు వెళ్ళి అదే పరామర్శ నేపథ్యంతో ఇరు వర్గాల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి తలెత్తే మళ్ళీ అక్కడ సంఘటనలు జరిగి మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు ఉంది కాబట్టి ఎవరు అక్కడికి వెళ్ళలేదు. ఎవరైతే బయట నుంచి మాచర్లకు కానీ అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదు, ఎవరు వెళ్ళొద్దు. ఇటువంటి సమయంలో వెళ్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అలా ఎవరు వెళ్ళొద్దని కూడా సీఈఓ ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తున్నారు. అయితే ల్యాండ్ కమిషన్ ఎప్పుడైతే ఉందో అందరికీ పోలీసుల ఆధీనంలోనే ఉందో ల్యాండ్ కమిషన్, అదే వాళ్ళ గట్టి చర్యలు తీసుకుంటారని సీఈఓ చెప్పారు. ఎప్పుడైతే రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా అందుకు తగిన చర్యలు కూడా తీసుకున్నారు. శ్వేత, రామకృష్ణ, అయితే ప్రస్తుతం నిన్ననే కొంత న్యూస్ బయటకు వచ్చింది. అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం గన్ మెన్లని, పిఏలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరి నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా? అట్ ద సేమ్ టైం పిన్నెల్లిని అదుపులో తీసుకున్నారు, మరి కాసేపట్లో బయటకు వస్తుంది అన్న సమాచారం కూడా నిన్నటి నుంచి వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అదే శ్వేత, నిన్నట్టుండి ఇది సమాచారం అయితే డ్రైవర్ని వారితో పాటు పిఏను అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. వాళ్ళ నుండి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అయితే పిన్నమనేని రామకృష్ణారెడ్డి ఇంతవరకు అయితే అరెస్ట్ చేయలేదు. ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు కాబట్టి ఆయన త్వరలోనే అరెస్ట్ చేస్తామని అదేవిధంగా ఎక్కడైతే ఘటన జరిగిన ఈవీఎం వీడియో బయటకు వచ్చిందో అది సీఈఓ నుంచి ఎలాంటి బయటికి రాలేదు. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి ఎవరైనా బయటకు వచ్చి ఉండొచ్చు అని సీఈఓ తెలిపారు. శ్వేత,
రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.